మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు 7th లెసన్ 19th జీవనాధారం 19వ పాఠము జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1 గంట అయినా సరే మేడం, ఒక 4-5 రోజుకి 4 కనీసం 4 అన్న వీడియోస్ పోస్ట్ చేయండి అని చెప్తున్నారు. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు చేస్తున్న ప్రతి కామెంట్ నేను చూస్తున్నాను. మీకు అనుకూలంగానే మీరు చేస్తున్న కామెంట్స్ని బట్టి చేస్తున్నాను నేను. అండ్ కామెంట్స్ మాత్రం ఇలాగే రాస్తుండండి, లైక్ కూడా చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పేరు పేరున. ప్లీజ్ మీరు తప్పకుండా ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. మీకు డిఎస్సి అయ్యే వరకు ఒక్కరు కూడా టెట్లో క్వాలిఫై కాదు 100 కంటే లోపు మార్కులు రావద్దు. ఇంకా ఇంతకంటే మీరు బుక్ చదువుతారు, పాయింట్ టు పాయింట్ చూస్తారు, ప్రాక్టీస్ బిట్ చూస్తారు, అది కూడా లెసన్ వైజ్. ఇంకా దీనికి కావాల్సింది ఏం లేదు. మీ ఎఫర్ట్స్ ఎంతనో, మీరు ఎంత పెడుతున్నారు అనేది. మీ స్కూల్లో చెప్పినా సరే, మీరు స్కూళ్ళలో చెప్పినా, ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా, మనకు 1 నెల ఇంకా 40 రోజులు టైం ఉంది టెట్కు. కాబట్టి 100 మీదనే మార్కులు రావాలనేది టార్గెట్, అంతకంటే ఏం లేదు. తప్పకుండా పాసిబుల్ అవుతుంది. మీరు ఏం చేయొద్దు, రోజు చదవాలంతే. ఎన్ని గంటలు చదివినాం అనేది కూడా అవసరం లేదు. ఎట్లా కంప్లీట్ అవుతుందా లేదా సిలబస్ అనేది చూసుకోండి అంతే. ఇంకా ఖచ్చితంగా రివిజన్ మాత్రం కావాలి. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాదాపుగా ఫస్ట్ టైం ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అందుకే చెప్తున్నాను. తెలుగు కూడా 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నాయి, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి చూడండి, లెసన్ వైజ్గా బిట్స్, ప్రాక్టీస్ బిట్స్. అండ్ ఇవి కూడా 6వ తరగతి టోటల్గా అయిపోయింది. ఇప్పుడు 7వ తరగతిలో 19వ పాఠం. ఓకే, జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు. పొలాలలో, ఫ్యాక్టరీలలో, ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం చట్టాలను చేస్తారు. ఈ చట్టాలను అమలు చేసే బాధ్యత కార్మిక శాఖలపై కలదు. చిన్నగా ఉంది, మంచిగా నీట్గా వినండి. లెసన్ చదివినప్పుడు కూడా నీట్గా చదవండి. అక్కడ ఇక్కడ బిట్స్ రివిజన్ 3 సార్లు అవుతుంది. ఇంకా మీరు ఎన్నిసార్లు చదువుతారో చదవండి. కొత్తూరు గ్రామం హైదరాబాద్కు 30 కిలోమీటర్లు. ఏది హైదరాబాద్కు 30 కిలోమీటర్లు ఉన్నది కొత్తూరు. దేనికి 30 కిలోమీటర్లు ఉంది? హైదరాబాద్కు. దూరంలో రంగారెడ్డి జిల్లాలో కలదు. కొత్తూరు గ్రామం హైదరాబాద్కు 30 కిలోమీటర్ దూరంలో రంగారెడ్డి జిల్లాలో కలదు. ఎక్కడ ఉంది? రంగారెడ్డి జిల్లాలో ఉంది కొత్తూరు గ్రామంలో ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీ 1976లో ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీ 1976లో ప్రారంభమైంది. ఇక్కడ ఫైబర్ గ్లాసులు తయారు చేస్తారు. 2002లో ఈ ఫ్యాక్టరీలో 570 మంది కార్మికులు ఉండగా అందులో 140 మంది శాశ్వత కార్మికులు, 60 మంది దినసరి కార్మికులు ఉన్నారు. ఇక 140 మంది గుర్తుపెట్టుకోరు. 140 మంది శాశ్వత కార్మికులు, 60 మంది దినసరి కార్మికులు ఉన్నారు. మరొక 300 మంది వరకు దినసరి కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు. దినసరి కార్మికులకు బదిలీ కార్మికులు అంటారు. వీళ్ళని ఏమంటారు? బదిలీ కార్మికులు అంటారు. 2002లో ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలోని కార్మికుల జీతాలు శాశ్వత కార్మికులు నెలకు 4,500. ఇవి చూసిరా, తక్కువనాయా ఎక్కువనాయా? కామెంట్ బాక్స్లో రాయండి. శాశ్వత కార్మికులు 4,500 నుండి 10,000 వరకు. ఇప్పుడు అదే గవర్నమెంట్ జాబ్ వస్తే అట్లా ఉంటుండేనా? అందుకే తొందరగా టెట్ చదువు. ఇది కాకపోతే వేరే ఏదైనా వస్తుంది. ఎట్లయినా టెట్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయంటే ప్రైవేట్ దాంట్లో కూడా, మనకు ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఎక్కువ, అక్కడే కూడా ఏం తక్కువ లేదు. 40,000 జీతం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రస్తుతానికి హయ్యెస్ట్ జీతము 45 వరకు ఉన్నది. టీచర్కే ఓన్లీ. మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తే సోషల్ అయితే ఇంగ్లీష్లో, తెలుగులో దొరుకుతారేమో కానీ ఇంగ్లీష్ మీడియంలో సోషల్ వాళ్ళది కాళ్ళు మొక్కు తీసుకుంటారు. ఒక ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్గా మంచిగా నేర్చుకోవాలండి. ఎక్కడ లేదు, మనకు చేతులు కాళ్ళు బాగున్నాయి అన్నంత వరకు మనకు ఉపాధిని పొందే అవకాశం ఉంటూనే ఉంటుంది. జస్ట్ కేవలం మన స్కూళ్ళల్లో, మన సోషల్కి తెలుగు అదేంటి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో సోషల్కు లేరని కాళ్ళు మొక్కిరు అందరి. అది కూడా ఇంగ్లీష్లో. అంత ఫ్లూయెంట్గా అంత చెప్పాలి మరి, అంత డిమాండ్ ఉంది సోషల్కు. కొంచెం ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ కావాలండి. అంటే చెప్తున్నాను, అలా సందర్భం వచ్చిందని మీరు ఇట్లా చెప్తున్నారు మేడం అని అనుకోకండి. ఎందుకంటే ఎక్కడ తక్కువ, పనిచేసేటోళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు.
బదిలీ కార్మికులు నెలకు 3,000 నుంచి 4,000. కాంట్రాక్టు కార్మికులు రోజుకు 58 రూపాయలు 8 గంటల పని. రోజుకు 58 రూపాయలు. కేఆర్ఎస్ మందుల ఫ్యాక్టరీలో పనిచేసే 118 మంది కార్మికుల్లో 104 మంది దినసరి కార్మికులే. కేవలం 14 మంది మాత్రమే శాశ్వత కార్మికులు. వీరికి నెలకు 1,500 నుంచి 25,000 రూపాయల వరకు చెల్లిస్తారు. వీరికి ఉద్యోగ భద్రత ఉంటుంది. 104 మంది దినసరి కార్మికులలో 56 మంది స్త్రీలు కలరు. ఈ ఫ్యాక్టరీలో 12 గంటలు పనిచేసే మహిళలకు రోజుకు 30 రూపాయలకు, పురుషులకు 42 రూపాయలని చెల్లిస్తారు. సుశీరా, ఈ ఫ్యాక్టరీలో 12 గంటలు పనిచేసే మహిళలకు రోజుకు 30 రూపాయలు, పురుషులకు 42 రూపాయలు. సుమారు 2 లక్షల మంది ఒడిషా నుంచి వచ్చి తెలంగాణలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారు. తయారైన ఇసుకల సంఖ్యను బట్టి వీరికి వేతనం ఇస్తున్నందుకు పని ఆపకుండా చేస్తారు. ప్రతి 1000 ఇటుకలకు వారికి 108 రూపాయలను చెల్లిస్తారు. కష్టపడందే ఏది రాదని అంటాం కానీ కష్టం ఎక్కడ పడాలి, ఎలా పడాలి అనేది కూడా టెక్నికే కదండి. పాపం ఎంత కష్టపడతారు కానీ తక్కువ డబ్బులు. ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడితే ఈ బాధలు ఉండే, ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడితే ఈ బాధలు ఉండే. ఎట్లాగో కష్టపడింది అసలు ఎవరు అమ్మ ఉండే వరకే, మన ఇంట్లో అమ్మ ఉండే వరకే మనకి ఇష్టం ఉన్నట్టు ఉంటాం. నాన్న కూడా కాదు, నాన్న కూడా పాపం అమ్మ లేదు అంటే నాన్న కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యాల్సిందే. ఒకరు అన్నం పెట్టినప్పుడు తినవలసిందే. అది ఇంట్లో ఎవరైనా సరే, మన కుటుంబ సభ్యులైనా సరే, ఇంకెవ్వరైనా సరే, మన రక్త సంబంధికులైనా సరే. అందుకే ఎప్పుడు ఎక్కడ మన ఇష్టం ఉన్నట్టు బ్రతకలే మనం. ఎందుకంటే అందరినీ మైండ్లో పెట్టుకునే బ్రతకాలి. కష్టపడింది ఎట్లా వస్తుందండి? ఎప్పుడో ఎందుకో టైంకు కష్టపడ్డ వాళ్ళు విన్నర్, అంతే. టైంకు కష్టపడ్డాడు విన్నర్ అంటే కార్లలో తిరుగుడు అదేనా విన్నర్? అదే అని కాదు. నీకు ప్లాట్ఫామ్ దొరకాలి. ప్లాట్ఫామ్ లేని ఎట్లా బ్రతుకుతాం చెప్పండి? అందుకే ప్రపంచంలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ప్రపంచంలో ఎక్కడ కూడా ఏం చేసినా ఇక మీరు సోది ఆపండి అని చెప్పకండి, ఒక్కసారి వినండి. ఇగో అమ్మ ఎంత తిట్టినా, ఎన్ని గంటల రాత్రికి వచ్చినా, ఏం చదవకున్నా, తిట్టినా కొట్టినా మళ్ళీ అన్నం పెడుతుంది. అమ్మ పోయిందంటే ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ బరువే అందరు. అందుకే ప్లాట్ఫామ్ లేకుండా బ్రతకలేము. మీరు ఎక్కడైనా రోడ్ల మీద పోదాము, ఫ్రెండ్ దగ్గర పోదామంటే 2-3 రోజుల కోసమే. అక్కడ ఎక్కడైనా మీరు ఇంకో 12 దాటి నిలబడ్డమంటే అనుమానాస్పదంగానే అక్కడ ఎందుకు నిలబడ్డారని అడుగుతారు. పెట్రోలింగ్కి వచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మ్యారేజ్లకి పోయి వస్తుంటే కూడా ఎక్కడికి వెళ్తుండ్రమ్మా అది ఇది అని అడుగుతారు. అంటే ఎక్కడ కూడా మనకు ఫ్రీడమ్ ఉండదు. ఎక్కడ మనము మన ఇష్టం ఉన్నట్టు బ్రతకలేము. కాబట్టి మనకు ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ కావలసిందే. కష్టపడింది ఏది రాదు. మరి అట్లా తెలిసినప్పుడు కష్టపడింది రాదు అని అన్నప్పుడు, కష్టపడింది మనం ప్రపంచంలో బ్రతకలేము అన్నప్పుడు ఎక్కడ కష్టపడాలో, ఎప్పుడు కష్టపడాలో అది ఒకటే కదా. మరి ఇప్పుడు ఏదో ఒకటి కష్టపడితే ఇప్పుడు 150 వస్తాయి, 130 వస్తాయి, ఇదొక్కసారి అదొక్కసారి కష్టపడితే గవర్నమెంట్ లేకపోతే ప్రైవేటు లేకపోతే ఇంకొకటి, అంతే కదండి. ఎక్కడో ఒకటి పనికొస్తుంది కదా. అనుకూల బదలాయింపు, సైకాలజీ ప్రకారం అనుకూల బదలాయింపు. ఇక్కడ నేర్చుకున్నది ఇంకెక్కడో పనికొస్తుంది కదా. ఏదో ఒకటి వస్తుంది కదా, ఎప్పటికొకటి వస్తూనే ఉంటుంది కదా. మరి ఎందుకు ఆలస్యం చేసుకోవడం? నేను చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే. అది నేను చిన్నదానైనా ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజం అనిపిస్తే లైక్ చేయండి. మన ఇంట్లో అమ్మ లేదనుకోండి, ఎవరైనా ఉన్నారు మన ఇంట్లో, ఇంకెవరైనా ఉండొచ్చు. అక్కలు కానీ, వదనలు కానీ, ఇంకా చిన్నమ్మలు, పెద్దమ్మలు, వాళ్ళు ఎవరైనా కానీ ఎంత ఫ్రీడమ్గా ఇప్పుడు పెట్టు, అప్పుడు జయ్యి అజ్జయ్యి అంటామా? వాళ్ళు పెట్టినప్పుడు తినాలి, అంతే. అందుకే ప్లాట్ఫామ్ కావాలి. మనకు కూడా ఒకటి ప్లాట్ఫామ్ కావాలి. మనకు కూడా ఒక ఇమేజ్ రావాలి. అది కుటుంబంలో. అది నువ్వు హై పీక్లో పోకపోయినా సరే, నువ్వు ఎక్కడున్నా, నువ్వు కొంచెంలో అయినా సరే, పెద్దదా చిన్నదా అనేదైనా డజంట్ మ్యాటర్. కానీ నీకు ప్లాట్ఫామ్ ఉందా లేదా, నీకు కూడా అంతే. ఇక ఏదో చెప్తున్నానండి నేను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సోది అని అనుకుంటే ఒక్క నిమిషం ఏమవుతుంది, 1-2 నిమిషాలు అయింది నేను చెప్పబట్టి. ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు వలన కార్మికుల వారి నైపుణ్యము, సామర్థ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితుల్లో పనిచేస్తారు. కష్టపడి పనిచేస్తుడు అంటే ఈ ప్రపంచంలో ఈ మేస్త్రి పని మిట్ట మధ్యాహ్నం 47 టెంపరేచర్ల ఒక సబ్బలు బారన, దాన్ని ఏమంటారు,
మా ఇంటి ముంగట మోరీలు తవ్వుతుంటే ప్రాణం పోయేది వాళ్ళని చూస్తుంటే. చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చెమటలు గారంగా 47, 45 టెంపరేచర్లో మనం ఏసీలో కూర్చుంటాం. వాళ్ళు అట్లా మొత్తం తీసేది. అది బాధపడి వాళ్ళకు ఇంత పాపం నిమ్మకాయ షర్బత్ అది ఇది చేసి ఇచ్చేది. అంటే వాళ్ళు కష్టపడతలేరా? అంటే ఎక్కడ కష్టపడాలో అనేది మనకు తెలియక, ఎందుకు కష్టపడాలో ఎప్పుడు కష్టపడాలో అని తెలియక అది వాళ్ళకున్నంత జీతం ఇంకెవరికి ఉండదు. వాళ్ళకైతే పాపం ₹1 కూడా ఎక్కువ ఉండదు. వాళ్ళ మీద ఒక కాంట్రాక్టర్ ఉంటారు, వాళ్ళ మీద ఒక కాంట్రాక్టర్, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లాభం ఉంటుంది. కానీ అలా కూలి పని చేసే వాళ్ళకి మాత్రం ఉండదు లాభాలు. వాళ్ళు ఎంత చేస్తారో అంతే వస్తాయి. నిజమా కాదా? విశ్రాంతి తీసుకునే హక్కు వలన కార్మికులు పని ఎక్కువై అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి సాంస్కృతిక ఆసక్తి గల సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం ఉంటుంది. ఉద్యోగ భద్రత హక్కు వలన కార్మికులు తమకు ఉపాధి ఉందని, దానితోనే తమ జీవితం గడుస్తుందని, కావాలని తమకు ఉద్యోగం నుండి ఎవరు తొలగించరని తెలుసుకుంటారు. ఒక కంపెనీని ఒక కార్మికుడిని తప్పనిసరిగా తొలగించాలని భావిస్తే అతనికి లేదా ఆమెకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఆదాయ భద్రత హక్కు వలన కార్మికులు తమ కుటుంబాల అవసరాలు తీర్చుకోవడానికి, వృద్ధాప్యంలో హుందాగా జీవించడానికి కానీ, పొదుపు చేసుకోవడానికి కానీ సరిపడనంత నెలసరి వేతనంకు పొందుతారు. పని భద్రత హక్కు వలన ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు తగిన వైద్య సహాయం పొందడంతో పాటు ఆ అనారోగ్య కాలానికి కూడా వేతనంను పొందుతారు. నైపుణ్యం మెరుగుపరుచుకునే హక్కు వలన కార్మికులు పనిచేస్తూ తాము చేసే పనిలో నైపుణ్యంను సాధిస్తారు. కార్మికులు సామర్థ్యాలను పంచుకుంటారు. సామూహిక వ్యక్తీకరణ హక్కు వలన కార్మికులు సంఘాలను ఏర్పరచుకొని వారి సమస్యలను, అవసరాలను వ్యక్తిగతంగా తెలియజేయడం కంటే సామూహికంగా చెప్పడం వలన యాజమాన్యంతో భయం లేకుండా చర్చిస్తారు. ఈఎస్ఐ అనగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐ ఇది కూడా ఇవ్వచ్చు. ఓకే. ఎల్టీఏ అనగా లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఎస్ఈడబ్ల్యూఏ అనగా సేఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అసంఘటిత రంగంలో కార్మికులు దినసరి కార్మికులుగా మారుతారు. గుజరాత్లోని కార్మిక సంఘాలు ప్రపంచంలోనే అసంఘటిత రంగంలో అతిపెద్ద యూనియన్ను ప్రారంభించాయి. అంటే చేసే పని చిన్నదో తప్పుదో, కూలీలు చేసే పని తప్పు అని అనట్లేదండి. అది తక్కువ పని అనట్లేదు. అంటే అది ఎంత కష్టమో, అన్ని డబ్బులు సంపాదించలేము. ప్రొద్దున వచ్చి 9 గంటల వేళకు చేసి 4:30, 5 వరకు ఉంటుంది. గదే 500, 600 కూలీలు చేస్తారు. అది పాపం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. పని ఎప్పుడు చిన్నది కాదండి. ఏ పని చిన్నది కాదు. నువ్వు ఎలా చేస్తున్నది అనేది, ఎంత నీతి నిజాయితీగా చేస్తున్నదనేది ఇంపార్టెంట్. స్వయం ఉపాధి మహిళా సంఘం 1971లో బట్టల మార్కెట్ను బండ్లు లాగా మహిళా వలస కార్మికులు, చేనేత కార్మికులతో కలిసి ఏర్పడింది. 1972 సంవత్సరంలో ఎస్ఈడబ్ల్యూఏ పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందింది. భారతదేశంలో ఎస్ఈడబ్ల్యూఏ ప్రాచీన పెద్ద సంఘం. మహాత్మా గాంధీ ఎస్ఈడబ్ల్యూఏతో కలిసి పనిచేశారు. ఎస్ఈడబ్ల్యూఏ సభ్యత్వం రుసుము ₹5 మాత్రమే. ఎస్ఈడబ్ల్యూఏలో ఇప్పుడు 9 రాష్ట్రాలలో 18 లక్షల సభ్యులు ఉన్నారు. చిన్న ఉంది లెసన్ కదా, నా సోది చెప్పిన కొద్దిసేపు. ప్రాక్టీస్ బిట్స్ అండి. ఓకే, చిన్నగా ఉంది లెసను. ఏంటంటే నేను చెప్పే ఉద్దేశం ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. నా ఒపీనియను ఒక ప్రైవేట్ స్కూల్లో ఉంది. అమ్మాయిల గురించి కాదు, మేడమ్స్ గురించి కాదు. మేడమ్స్ కంటే ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకు అవైలబుల్గా ఉన్నది, జస్ట్ వాళ్ళకు చేసుకుంటారు. అదే అబ్బాయిలు అయితే ఒక స్కూల్లో ఒక 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ చేస్తున్నారంటే వాళ్ళ డెవలప్మెంట్ లేదు అన్నదే నా ఒపీనియన్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక 5,000కు చేస్తున్నారు ఆ స్కూల్లో, తప్పకుండా ఎక్స్పీరియన్స్ రావాలి. 2,000 ఇచ్చినా చేయాలి, ₹1,000 ఇచ్చినా చేయాలి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు. అంటే ఒక్కొక్కరు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చెప్తారు. ఏజ్ అయిపోయినా సరే, అంటే 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ రావాల్సిందే. ఇంకా అక్కడ నుంచి అదే స్కూల్లో చేస్తున్నాం ఇంకా 10 సంవత్సరాలు అంటే మనకు ఏం డెవలపింగ్ లేదన్నది నాకు అర్థం అండి. అది మీకు ఇప్పుడు నచ్చకపోయినా నా ఒపీనియన్ చెప్తున్నా.
నేను కూడా స్కూల్లో చెప్పేటప్పుడు చాలామందికి చెప్పేదాన్ని. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు అవుతుంది కదా ఇక్కడనే చెప్పబట్టి, ఇంకా వేరే స్కూల్, ఇంకా పెద్ద స్కూల్, ఇంకా లేదా కాలేజు, ఇంకా మీరు సబ్జెక్ట్లో ఎంత డెవలప్ అయ్యారు, లాంగ్వేజ్లో ఎంత డెవలప్ అయ్యారు. ఇప్పుడు 5,000 జీతం చేసిర్రు, మళ్ళీ ఇంకా వాళ్ళకి 10,000 చేయాలి, 10,000 20,000 చేయాలి. అట్లా లేదు అని అనుకుంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటలేరని అర్థం కదా. అమ్మాయిలకు కాదండి, ఎందుకంటే అమ్మాయిలు అనేది అది ఒక్కొక్కరికి కొంచెం టైంపాస్ అంటే చేసే వాళ్ళు ఉంటారు. పిల్లలు స్కూలు, వాళ్ళ ఆయన జాబు, అవన్నీ అవైలబుల్గా చేసుకొని అమ్మాయిలు చేస్తారు, వాళ్ళకు అవసరం లేదు. అబ్బాయిల గురించి చెప్తున్నాను నేను. డెవలప్ అందరు కావాలి కంటే ఫ్యామిలీ వదిలేసి అమ్మాయిలు వెళ్ళలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది. దూరం ఉన్నా కూడా, స్కూల్ దూరం ఉంటే కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. అబ్బాయిలకే మనం ఎన్ని 20 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చేసినా మనకు పోయేటప్పుడు కొంత శాలువా చేతికో పువ్వు ఇచ్చి సెండ్ ఆఫ్ చేస్తారు తప్ప మనకు డెవలపింగ్ అనేది ఉండదు, నా తెలిసి. అందుకే అక్కడ కూడా నేను ఇంకా నేను నేర్చుకోవాలి, సబ్జెక్టు నేర్చుకోవాలి అనే తాపత్రయంతో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావాలి. కానీ ఇక ఇదే స్కూల్లో గింతే నా లైఫ్, పొద్దుగాల 9కి పోవాలి, 4:30కి రావాలి, అవే పేపర్లు దిద్దాలంటే నా ఒపీనియన్ ప్రకారం అది నాకు అట్లా అనిపిస్తుంది అండి. నేను స్కూల్ చెప్పేటప్పుడు కూడా నేను చాలామందికి నా కొలీగ్స్ కూడా అలాగే చెప్పాను. సార్ మీకు ఇంత టాలెంట్ ఉంది కదా, మీకు ఇంత అది ఉంది కదా, మీరు ఇప్పుడు చెప్పబట్టి 6 సంవత్సరాలు అవుతుంది, మీరు ఇంకా ఇప్పుడు 20,000 జీతం తీసుకునేది 40,000 జీతం తీసుకునే టాలెంట్ ఉంటుంది మీ దగ్గర, ఇంకా వేరే స్కిల్స్ చేసుకోవాలి కదా. ఇది నేను చెప్పింది తప్పంటారా? తప్పైతే కామ్గా ఉండండి అమ్మ, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. కొంచెం సెన్సిటివ్నే అండి, తట్టుకునే శక్తి లేదు. ఏదో చెప్పాలని చెప్పాను. చాలామంది ఇంప్రెస్ కూడా అయ్యారు. బాయిలో కప్పాలి అనేదాన్ని అండి నేను. ఎందుకంటే మనము ఎన్నిసార్లు సర్వీస్ చేసినా ప్రైవేట్ స్కూల్లో మనకేం నాలెడ్జ్ ఇంకెక్కువ ఏం ఉండదు. మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్గా అక్కడనే ఉంటాం. ఫైనాన్షియల్గా మాత్రం అబ్బాయిలు ఒక స్పెషల్గా, జెంట్స్కి ఫైనాన్షియల్గా అక్కడనే ఉంటారు. అవునంటారా కాదంటారా? ఇక 20,000 జీతం తీసుకునే బట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. అదే 20,000 జీతం తీసుకోబట్టి నిజంగా ఇంకేదైనా స్టార్ట్ చేసి ఇంకేదైనా చేస్తే అంత లేదనుకో, పెట్టుబడి లేదనుకో, మిమ్మల్ని మీరు చేసుకోవచ్చు కదా. ఇంకా హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి, మీరు స్పెషల్గా ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉంది కదా. ప్రపంచం మొత్తం ఏది ఉంది, మన చేతుల్లో ఉంది. ఏది ఫోన్లా, ఏదంటే అది చేసుకోవచ్చు. మీకున్న టాలెంటు తప్పకుండా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇలా ఉందా లేదా అంత అని నేను చెప్తున్నా. అంతేగా నేను సోది చెప్పి పాపం మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన, దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. ఏదో చెప్పాలనిపించి చెప్పినా తప్పుగా కూడా అనుకోవద్దు. ప్రైవేట్ స్కూళ్ళల్లో జాబ్ చేయడం తప్పు అనట్లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే అక్కడ అదే స్కూల్లో మన ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు కదా, మనం ఇంకా డెవలప్ కావాలన్నట్టు. మనము అదే మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటే స్కూల్లో 20 సంవత్సరాలు పడి ఆడే అట్లనే చేస్తుంటే ఏమన్నా ఫైనాన్షియల్గా ఏమన్నా బాగుంటామా మనం? టీచర్గానే ఎదగొచ్చు. ఇంకా మన ప్యాషన్ టీచర్ అయితే టీచర్గా ఎదగొచ్చు, ఇంకెన్ని చేయొచ్చు మనం. అలా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే ఏమనకండి ప్లీజ్. నా ఒపీనియన్ నేను చాలామందికి చెప్పాను, మా కొలీగ్స్కి, కాబట్టి వాళ్ళు అందరూ పాజిటివ్లోనే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. కొత్తూరు గ్రామం ఏ జిల్లాలో కలదు? రంగారెడ్డి. ఈ రంగంలో పనిచేసే కార్మికులు దినసరి కార్మికులుగా మారుతారు. ఏ రంగంలో? అసంఘటిత రంగంలో. ఓకే. ఏ రాష్ట్రంలోని కార్మిక సంఘాలు ప్రపంచంలోనే అసంఘటిత రంగంలో అతిపెద్ద యూనియన్ను ప్రారంభించారు? డి. గుజరాత్. SEWAను విస్తరించుము. చెప్పండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. ఇవి జర చూడురి. ఓకేనా. KRS మందుల ఫ్యాక్టరీలో పనిచేసే శాశ్వత కార్మికులకు నెలకు ఎంత చెల్లిస్తారు? 1,500 నుంచి 2,500 వరకు. SEWA కార్మిక సంఘం ఎన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉంది? 9 రాష్ట్రాలలో. ఏ సంవత్సరంలో ఫైబ్రోటెక్స్ అనే భారీ పరిశ్రమలను ప్రారంభించారు? 1976. మనము ప్రైవేట్ స్కూల్లో చెప్పేటప్పుడు మనకు ఎంత టాలెంట్ ఉంటుందో మనకు తెలియదు. మన టాలెంట్ తోటే స్కూళ్ళు నడుస్తున్నాయి, లక్షల కొద్ది బెనిఫిట్స్ వాళ్ళకు వస్తున్నాయి. అంత సబ్జెక్ట్ ఉంటుంది మన దగ్గర. మన టాలెంట్ని ఒకరి కిందకి ఇచ్చేస్తాం మన టాలెంట్ మనం ఓన్గా
చేసుకోము. ఇప్పుడు ఓన్గా చేసుకుంటే ఎంత లాభం ఉంటుంది చూడండి. ఇలా మీకు పిచ్చి పట్టిందా మేడం అని అనుకుంటుర్రా? కాదండి, ఏదో సందర్భం వచ్చిందని నేను చాలాసార్లు మోటివేషన్లో ఇలా చెప్పాను. ఇది వీడియో కదా, మళ్ళీ ఎవరైనా హర్ట్ అవుతారేమో అని. ప్రైవేట్ స్కూల్లో చెప్పేటోళ్ళు అంత హర్ట్ అవుతారో ఏదో చిన్న విషయం 10 సార్లు ఆలోచిస్తానండి ఏదైనా మాట్లాడేటప్పుడు, ఎవరైనా హర్ట్ చేసి ఉంటానేమో అని చెప్పలేదు. నేను ఫ్లోయింగ్లో మనకు ఏంది మైకు చేతులు ఇస్తే ఫ్లోయింగ్లో ఫుల్గా మాట్లాడతాం, అక్కడ ఏం తప్పుగా అనిపించదు. కాకపోతే అంటున్నాను, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చెప్పడం తప్పు కాదండి, కాకపోతే అక్కడే ఉండిపోవడం తప్పు, అట్లా అంటున్నాను. ఎంత టాలెంట్ అండి, మనమే చెప్తే కదా. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లోనే చేస్తున్నారు కదా, వాళ్ళకు ఒక్కొక్క లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళకు కూడా లక్షలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళే చెప్పబడుతుంది. అంటే మనకి ఎంత టాలెంట్ ఉందన్నట్టు. మరి మనం ఇక్కడనే ఇక 5,000కు 10,000కు ఇట్లనే చేసుకుంటున్నాం టాలెంట్ కదా. ఓకేనా? ఓకే అమ్మో. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో తయారయ్యేది ఏది? బి. ఫైబర్ గ్లాస్. దినసరి కార్మికులు ఏ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు? బి. అసంఘటిత రంగం. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో 2002 సంవత్సరంలో సుమారుగా ఎంతమంది కార్మికులు పనిచేసేవారు? ఎంతమంది? 570. పదోది ఎస్ 570. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో 2002 సంవత్సరంలో పనిచేసే కార్మికులలో ఎంతమంది శాశ్వత కార్మికులు ఉండేవారు? సి. 140. ఈ హక్కు ద్వారా కార్మికులు తమకు ఉపాధి ఉందని, దానితోనే తమ జీవితం గడుస్తోందని, కావాలని తమకు ఉద్యోగం నుండి ఎవరు తొలగించారాని తెలుసుకుంటారు. సి. ఉద్యోగ భద్రత హక్కు. మహాత్మా గాంధీ ఈ కార్మిక సంఘంతో కలిసి పనిచేశారు. డి. పనిచేశాడు. అహ్మదాబాద్ బట్టల మార్కెట్కు బండ్లు లాగే మహిళా వలస కార్మికుల సంఘం. అహ్మదాబాదు బట్టల మార్కెట్కు బండ్లు లాగే మహిళా వలస కార్మికుల సంఘం. మీకు ఒకటి చెప్పాను నేను ఎగ్జాంపుల్, నిజంగానే ఇవాళ నాకు పిచ్చి పట్టింది నేను చెప్తా. ఇంకా నేను ఇక్కడ మా ఊళ్ళో అండి, నేను ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వెళ్తున్నా. ఒక 20 సంవత్సరాల నుంచి మా మమ్మీ ఒక షాప్కి తీసుకెళ్తుంది. ఇదే ఊర్లో పాతది ఆ షాపు, అక్కడ బట్టలు. అక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకులు ఆ అంకుల్ ఏం చేస్తారంటే ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు అదే షాప్లో ఉంటారు. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నా, నాకు తెలివి లేనప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆయన ఏం చూపిస్తారంటే పైన బాటం, కింద ఈ టాప్, మేడం అని చూపిస్తున్నారు. అంటే అంకుల్ మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నారు కదా అంటే, ఇక్కడనే చేస్తున్నా అమ్మ అని అన్నాడు. అంటే ఆయన చూడగానే నాకు అదొకటి, నేను ఇది కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా మా స్కూల్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను చెప్పానండి ఈ ఎగ్జాంపుల్. నాకు అదేంటి బుద్ధి లేనప్పటి నుంచి మా మమ్మీ తీసుకెళ్తుంది. అప్పటి నుంచి చూస్తున్నాను అంకుల్ని, 20 years అవుతుంది. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకెళ్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినాను ఆ అంకుల్ అదే షాప్లో ఉన్నారు, బట్టల షాప్లో. ఇప్పుడు కూడా పైన ఇది టాప్ అమ్మ, ఇది బాటం అమ్మ, ఇది చున్నీ అమ్మ అని చూపిస్తారు. అంటే మళ్ళీ చెప్పా సోది. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆయన 20 సంవత్సరాల నుంచి అదే షాప్లో ఉండి అదే పోస్టులో ఉన్నాడు. అంటే తనను ఎప్పుడు నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఎవరిలో ఉండాలి, వాళ్ళల్లో ఉంటేనే అవుతుంది. నేను ఇంకా ఎన్ని మోటివేషన్స్ చెప్పినా, 100 మంది మోటివేషన్ చేసినా ఆయన మోటివేట్ గారు. ఆయన మనసులోనే ఉండాలి, అబ్బా నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడనే పనిచేయాలి, ఇదే బాటము, ఇదే చున్నీ అమ్మ, ఇది మంచిగా ఉంటుంది అమ్మ. ఇక అదే ఊతపదం అయిపోయింది. ఆయన పెళ్ళిళ్ళు కూడా చేసిరట. ఇక పిల్లల్ని పాపం స్కూళ్ళలో చదివించిండో ఇక ఎట్లున్నాడో, ఇక ఎట్లా ఉంటుంది చెప్పండి. అంత పిల్లలకు ఎట్లా ఇస్తారు, పిల్లలు మంచిగా వెళ్తే ఆయన అట్లుంటారు. ఇంకా చెప్పండి పాపం. అది నేను ఎక్కిరించడం అనేది కాదండి. ఒక మనిషికి బాధ్యత అనేది ఎట్లుండాలంటే, నేను ఇంకా ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నానా, ఇంతే పని చేస్తున్నానా, ఇంకెక్కువ నేర్చుకోవాలని అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. నిజంగానే చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను ఇంకేం చేస్తాడు అంటే ఇంకేదైనా ఒకటి వేయాలి, ఆ జీతం తీసుకుంటున్నారు కదా, ఇంకేం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు బట్టలు, ఏంటిది మాట్లాడేటప్పుడే ఇంక మంచిగా నువ్వు మాట్లాడినావు అనుకో, అందులో నీకు ఇంకా సూపర్వైజర్గా ఇంకా ఏవో ఇస్తాడు కదా పోస్టులు. ఆయన చూసినప్పుడల్లా ఆయన చూసి నాకు ఒక మోటివేషన్ ఆయన చెప్పింది. నేను స్కూళ్ళలో కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన గురించి ఇలా నేను చెప్పాను, నేను ఇలా వెళ్తున్నాను 20 సంవత్సరాల నుంచి అదే బాటం, అదే చున్నీ, అదే టాప్ అని చూపిస్తున్నాడు. అంటే తన మనసులో ఏదో ఒక అన్ని స్కిల్స్ లేవా పాపం. ఆయన షాప్ ఆయన చేయబట్టుకే నడుస్తుంది.
ఇప్పుడు ఆయన షాపు ఏ బట్టల షాప్ అయితే పాపం ఆయనకు నమ్మకం 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి మొత్తం నమ్మకం ఆ బట్టల షాప్ మొత్తం ఆయనను వదిలేసి వెళ్ళిపోతాడు. నీతి నిజాయితీతోటి ఉండడం వల్లనే కదా ఎంత ఆయన మీద నమ్మకం ఉంటే అట్లా చేస్తాడు. ఆ షాప్ నడిచేది ఈయననే. 8 రోజులు ఆయన వాళ్ళు టూర్కి వెళ్ళిపోతారు ఈయన మీద వదిలేసి. అంత టాలెంట్ ఉన్నాడు. మళ్ళీ అదే జీతంతో అక్కడ ఉంటున్నాడు. మళ్ళీ జీతమా పెరిగిందా అని అంటే అదే ఉంటుంది, ఇంకా గింతే జీతం. ఎప్పుడైనా వర్కర్స్కి ఎట్లా చేస్తారండి, వర్కర్స్ డెవలప్ కావాలని చిన్న వర్కర్స్కి అబ్బో నేను చాలాసార్లు చూశానండి. ఎందుకు చదువు వాళ్ళకు ఎందుకు చదువులు అంటారు. అందుకే నేను చెప్పే ఉద్దేశం ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని హర్ట్ చేసి చేయడానికి కాదు. ఒక మనిషి డెవలప్ కావాలంటే తన అంతర్గతంగానే ఉండాలి, అంతే. అంతరంగంతోటే వినాలి, అంతరంగం పై చెయ్యి వేయాలి తప్ప నీకు ఇంకా ఎక్కడ చూడొద్దు, ఎక్కడ ఏం కాదు. ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మారాలే తప్ప ఇక తల్లి తండ్రిని ఇల్లు అవి చూసి మారితేనే మనిషి మారుతాడు, లేకపోతే ఎవరిని చూసి మారడు. మార్చుకోవాలి కదా, మనని ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఎప్పటి వరకు ఒకటే బాయిలో కప్పలాగా ఉంటాం. నీతి నిజాయితీలతో ఎక్కడికి ఎదిగినా తప్పులేదండి. కానీ ఫస్ట్ మాత్రం 100 రూపాయలకైనా పని చేయాల్సిందే, 100 రూపాయలకైనా పని చేయవలసిందే. ఎందుకంటే మనకు పని తెలిసే వరకు మనము ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయం అక్కడ పక్కకు పెట్టేసి మనం వీళ్ళకు బిడ్డలం వాళ్ళ కొడుకులము మనకు తాతకింత వస్తుంది ఏది కాదు. నువ్వు 100 రూపాయలకైనా తప్పకుండా జీతం తీసుకోవాలి, పని చేయాలి. ఫస్ట్ జీతానికి పని చేయాలి. బిజినెస్ చేయాలనుకున్నా ఫస్ట్ జీతానికి పని చేయాలి. అప్పుడు తెలుస్తుంది జీతం వాల్యూ. మన ఇష్టం నడవదు అక్కడ అని. ఎలా ఉండాలి టైమింగ్. 1 నిమిషం లేట్ వస్తే, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో 1 నిమిషం లేట్ వస్తే ఇక 4, మేము చేసే స్కూళ్ళల్లో ఇక 4 రెడ్లు మార్కులు పడితే ఇది 2 పడితే హాఫ్ డే, 4 పడితే 1 డే. గట్లా 1 నిమిషం, ఇవి 4 నిమిషాలలో మళ్ళీ లేట్ అయితే 1 నెలలో ఇదంత ఘోర పరిస్థితి ఉన్నది. ఇదంత టాలెంట్ ఉన్నది మనకు. టాలెంట్ ఎవరికైనా ఉంటుందండి. ఏదో టీచర్ అనేది పెద్ద ప్రపంచంలో పెద్ద ప్లాట్ఫామ్ నాకు తెలిసి అయితే. అది ఒకరికి ఉపాధిని కల్పించే, ఒకరికి జీవితాన్ని లక్ష్యాన్ని ఒక జీవితాన్ని ఇంకా దానికి వర్ణించడమే ఉండదండి టీచర్కి. అంత పెద్ద ప్లాట్ఫామ్. దాన్ని ఎవరిది వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఓకేనా. ఈ హక్కు ద్వారా కార్మికులు తమ కుటుంబాల అవసరాలను తీర్చుకోవడానికి, వృద్ధాప్యంలో హుందాగా జీవించడానికి గాను పొదుపు చేసుకోవడానికి సరిపడినంత నెలసరి వేతనం పొందుతారు. బి ఆదాయ భద్రత హక్కు ద్వారా. ఓకే. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో కలదు? డి కొత్తూరు. ఏ సంవత్సరంలో బట్టల మార్కెట్ బండ్లు లాగే మహిళా వలస కార్మికులు చేనేత కార్మికులతో కలిసి స్వయం ఉపాధి మహిళా సంఘం SEWAగా ఏర్పడింది? ఏది? బి 1971. కార్మికులు వారి నైపుణ్యం సామర్థ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితుల్లో పనిచేసేది. ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో 2002 సంవత్సరంలో పనిచేసే కార్మికులలో దినసరి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారి సంఖ్య ఎంత? ఏ 300. ESIను విస్తరించుము. సి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. 2002 సంవత్సరంలో ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే శాశ్వత కార్మికుల జీతాలు సుమారు ఎంతవరకు ఉండేవి? బి 4,500 నుంచి 10,000 వరకు. SEW కార్మిక సంఘంలో ప్రస్తుతం సుమారుగా ఎంతమంది సభ్యులు ఉన్నారు? డి 13 లక్షలు. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో 2002 సంవత్సరంలో పనిచేసే కార్మికులలో ఎంతమంది దినసరి కార్మికులు ఉండేవారు? బి 60. ఈ హక్కు ద్వారా కార్మికులు పని ఎక్కువై అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి, సాంస్కృతిక ఆసక్తి గల సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం ఉంటుంది. డి విశ్రాంతి తీసుకునే హక్కు. 2002 సంవత్సరంలో ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే బదిలీ కార్మికుల జీతాలు సుమారు ఎంతవరకు ఉండేవి?
బి 3000 నుంచి 4000 వరకు. ఏ సంవత్సరంలో SEWA పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందింది? సి 1972. 2002 సంవత్సరంలో ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు అంటే దినసరి కార్మికులకు రోజుకు ఎంత చెల్లిస్తారు? ఎంత? 58 రూపాయలు. ఇది అసంఘటిత రంగానికి చెందినది. డి పైవన్నీ. బీడీలు, పాపడాలు తయారు చేయడం, ఎంబ్రాయిడరీ పని, అగరవత్తులు తయారు చేయడం. SEWAలో సభ్యత్వం రుసుము ఎన్ని రూపాయలు ఉంటుంది? 5 రూపాయలు. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు? బి 8 గంటలు. KRS మందుల ఫ్యాక్టరీలో పనిచేసే 118 మంది కార్మికులలో ఎంతమంది దినసరి కార్మికులు? సి 104. అసంఘటిత రంగానికి ఉదాహరణను గుర్తించండి. సి ఇటుకల తయారీ. KRS మందుల ఫ్యాక్టరీలో కేవలం ఎంతమంది శాశ్వత కార్మికులు పనిచేస్తారు? ఎంతమంది? బి 14 మంది. ఒక కంపెనీ ఒక కార్మికుడిని తప్పనిసరిగా తొలగించాలని భావిస్తే అతనికి ఆమెకు తగిన నష్టపరిహారం చెల్లిస్తుంది అని తెలియజేసే హక్కు. సి ఉద్యోగ భద్రత హక్కు. KRS మందుల ఫ్యాక్టరీలో పనిచేసే దినసరి కార్మికుల స్త్రీలు ఎంతమంది ఉండేవారు? సి 56. KRS మందుల ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు ఎన్ని గంటలు పనిచేస్తారు? డి 12 గంటలు. ఈ హక్కు ద్వారా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు తగిన వైద్య సహాయం పొందడంతో పాటు అనారోగ్య కాలానికి కూడా వేతనం చెల్లిస్తారు. 36. సి పని భద్రత హక్కు. KRS మందుల ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా దినసరి కార్మికులకు రోజుకు ఎంత చెల్లిస్తారు? 37. ఏ 30. KRS మందుల ఫ్యాక్టరీలో పనిచేసే పురుష దినసరి కార్మికులకు రోజు ఎంత చెల్లిస్తారు? బి 42. కార్మికులు వృద్ధాప్యంలో హుందాగా జీవించడానికి కావలసినది ఏంటిది? ఆదాయ భద్రత. ఓకే. కొత్తూరు గ్రామంలో హైదరాబాద్కు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఇంకా 40 కిలోమీటర్ల దూరం ఉంది. అయిపోయింది. లెసన్ చాలా చిన్నగా ఉంది, అందుకే నా సోది కొంచెం చెప్పిన. దయచేసి ప్లీజ్ ఎవరిని హర్ట్ చేసింది కాదు. ఎవరికి తప్పుగా అనిపిస్తే ఏం అనుకోవద్దు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, నేను చెప్పిన విషయాలు మీకు చెప్పాను, నేను నేను చూస్తున్నాయి చెప్పాను. ఓకేనా? ఎవరికి ఉద్దేశించినవి కావు, ఎవరు మనసులో తీసుకోవద్దు. ఎవరిని హర్ట్ చేసి ఉంటే నన్ను ఎవరు ఏమనుకోద్దండి. కానీ బాడిగా మాత్రం కామెంట్స్ పెట్టకండి. ఓకేనా? ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజమా కాదా రాయండి మరి కామెంట్ బాక్స్లో. నేను చెప్పింది నిజమా కాదా? మీకు ఎక్కడైనా నిజం అనిపిస్తే ఒక కామెంట్ అని చేయండి. ఓకేనా? ఓకే, మళ్ళీ చెప్పానండి బాబు, ఇక్కడ ఏదో సందర్భం వచ్చిందని చెప్పాను. ఓకే, ఎవరిని ఉద్దేశించి కాదు, మనసులో పెట్టుకోకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు నిజం అనిపిస్తే నేను చెప్పిన ఏదన్నా ఒకటి, ఒక రవ్వ గింజ అంతా నిజం అనిపించినా ఒక కామెంట్ రాయండి, ఎస్ మేడం అని. ఓకేనా? దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది, అయ్యో నేను చెప్పింది వాళ్ళకి మనసులోకి బ్యాడ్గా ఏమనిపించలేదని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.